చిక్కుడు గింజల కూర శుభ్రంగా కడిగి పెట్టాను. పెద్ద ఉల్లిపాయ చిన్న కట్ చేసి పెట్టాను. 4-5 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటా పేస్ట్ చేసి పెట్టానండి. ఇప్పుడు మనం ఈ కూర రెడీ చేస్తాం రండి. కడాయి వేడెక్కిందండి. 1 పావు నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిందండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు నూనెలో వేసేసుకుందాం. ఉల్లిపాయ పచ్చి వాసన వేగాక నూనెలో వేయాలి. మెంతి కూర వేసుకుందాము. ఒక చిన్న కట్ట తీసుకున్నా, చాలా బాగుంటుందండి కూర. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, టీ స్పూను పసుపు అండి. అన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు చిక్కుడు గింజలు వేసుకుందాం. ఇప్పుడు మనం 2 టమాటాలు పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం అండి. చిక్కుడు గింజలు ఉడకాలి కదండి, మనం కొంచెం వాటర్ వేసుకుందాం. ఈసరికి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. చిక్కుడు గింజల కూర రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో మీరు కూడా చేసుకోండి. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ అండి.